అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 7. చదువుచున్నాను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వచనము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7 నుండి 14 వచనములలో దేవుడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా వారి మధ్యలో అన్య దేవతలు లేని కారణమును బట్టి మోషే ద్వారా ఆశీర్వదించబడెను, అదే విధముగా భవిష్యత్తులో కూడా చేయుదునని జ్ఞాపకము చేసెను. వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించక ముందు దానిని జ్ఞాపకం చేసుకొనవలెనని కోరెను. గతములో మనము పొందిన దీవెనలను గూర్చి మర్చిపోవుట ఎంతో సులభము. ఎందుకు దేవుని కృపచేత రక్షింపబడితిమో మరియు గంభీరమైన మరియు ఉన్నతమైన ఉద్దేశము కొరకు ఆయనచే వెదకి రక్షింపబడితిమని పదే పదే తలంచుట ఎంతో మంచిది. ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రేమను, ఆయన ఉద్దేశమును ఎరుగటలో నిరంతరము తప్పిపోయిరి. వారు అవసరములో, కష్టములో, విచారములో నున్నప్పుడు మాత్రమే దేవునిని తలంచుకునేడివారు. వారి ప్రార్థనలకు జవాబులు పొంది వారి మనవులు తీర్చబడిన వెంటనే జీవం గల సత్య దేవుని మరచి అన్య దేవతల వైపు తిరిగేడివారు. మనము కూడా అదే బలహీనతను కలిగి ఉండవచ్చును. మనము ఆయన ప్రేమను, నమ్మకత్వమును రుచి చూచి అనుభవించిన తరువాత కూడా ఏ విషయము లేక, వ్యక్తి లేక, కోరిక లేక సంగమైనను దేవుని ఎడల నున్న ప్రేమను మరియు నమ్మకత్వమును బలహీనపరచును. అదే మన జీవితములోని అన్య దేవతగా నుండును. దేవుడు యాకోబును దీవించెను గాని వారి మధ్యలో అన్య దేవతలుండుట వలన అతడు దేవునితో ముందుకు కొనసాగలేకపోయెను. ఆదికాండము 35వ అధ్యాయము 2-4 వచనములు. అతడు ఊహించిన వాటికంటే అధికముగా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఇవ్వగోరినను అతడు వాటిని పొందేడి స్థితిలో లేకుండెను. మనము ఎన్నో ఆశీర్వాదములను పొందియున్నాము. ఇంకను ఎన్నో మన ప్రేమ గల రక్షకుని యొద్ద నుండి పొందుటకు మన జీవితములలో కూడా అన్య దేవతలుండుటను బట్టి ఆయన మనకిచ్చుటలేదు. దేవుడు యాకోబును పెనూయేలు వద్ద కలుసుకొనినప్పుడు అతని పేరును ఇశ్రాయేలుగా మార్చెను, అనగా దేవుని రాకుమారుడు. దేవుడు యాకోబును బేతేలుకు తెచ్చుటకును గాను ఎంతో అధికముగా ఇవ్వగోరెను. ఆయన అతనిని కలుసుకొని దీవించుటకు బేతేలు సరియైన స్థలముగా నుండెను. షెకెములో యాకోబు భౌతికముగా అభివృద్ధి చెందినను ఏ కొరత లేకుండెను. కానీ దేవుని దృష్టిలో అతడు ఆత్మీయముగా ఎంతో కొరత కలిగియుండెను. అందుచే ఆ స్థలమును వదిలి బేతేలుకు వెళ్ళుమని ఆజ్ఞాపించెను. దేవుడు ఏర్పరిచిన స్థలము బేతేలు గనుక యాకోబు బేతేలుకు తిరిగి వచ్చే వరకు ఆశీర్వాదములను పూర్తిగా పొందలేకపోయెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.